సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా. ఫ్రెండ్స్, మీరు చూసారు కదా, ఈ వీడియోలో నేను మీకు ఇలాంటి రెండు రకాల ఎడిటింగ్స్ని అయితే ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫుల్ స్క్రీన్లో ఉంటుంది ఎడిటింగ్. ఈ ఎడిటింగ్ వచ్చేసి మీరు కైన్ మాస్టర్లో, ఎలైట్ మోషన్లో రెండిట్లో కూడా చేసుకోవచ్చు. రెండిటి పరంగా ప్రెజెంట్లు అయితే ఇచ్చాను. ఎడిటింగ్ చాలా ఈజీ ఉంటుంది. జస్ట్ ఒక 1 మినిట్లో మీకు ఎడిటింగ్ అయిపోతుంది. చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. దీన్ని మీరు ఫుల్ సౌండ్తో చూడాలనుకుంటే మన టెలిగ్రామ్లో ఉంటుంది వీడియో. చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూడండి. అలాగే మీలో ఇంకెవరైనా సరే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి, ఓకేనా? సో ఈ ఎడిటింగ్ వచ్చేసి మీరు ఎలైట్ మోషన్లో చేసుకోవాలన్నా, కైన్ మోషన్లో చేసుకోవాలన్నా వాటి పరంగా ప్రెజెంట్లు వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి వాటిని డౌన్లోడ్ అయితే చేసుకోండి. ముందుగా మనం ఈ ఎడిటింగ్ని ఎలైట్ మోషన్లో ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ఎలైట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఒకవేళ ఎడిటింగ్ని మీరు ఎలైట్ మోషన్లో చేసుకోవాలనుకుంటే 2 ప్రెజెంట్లు అయితే ఇంపోర్ట్ చేసుకోండి. అంటే మీరు 2 వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్తో వేరే వేరే టైప్లో ఉంటాయి. సో మీరు చూసారు కదా ఆల్రెడీ స్టార్టింగ్లో ఆ విధంగా. సో అందులో మీరు మీకు నచ్చింది, మీకు 2 కావాలనుకుంటే 2 ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత ఆ రెండిట్లో మీరు ఏదైతే బాగుందో సో దాన్ని మీరు ఇక్కడ క్లిక్ చేసుకోండి. మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే ఇచ్చాను. సో ఇందులో మీరు ఒకదాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, ఎడిటింగ్కి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఇందులో మీరు ఏంటంటే ఫోటో లేయర్ ఉంటుంది, ఓకేనా? సో దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కింద ఆప్షన్స్ వచ్చినాయి కదా, అందులో కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ పేరు ఉంది కదా, ఆ పేరు ప్లేస్లో క్లిక్ చేసి ఇప్పుడు ఆ ఫోటో ప్లేస్లో మీరు ఏ ఫోటోని రీప్లేస్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, అలా మనం ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే చాలన్నమాట. ఫోటో వచ్చేసి మనకు యాడ్ అయిపోతుంది, అంటే రీప్లేస్ అవుతుంది. తర్వాత ఫోటో కనుక సరిగా లేదనుకోండి, కింద మనకు ఫిట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సో దీన్ని క్లిక్ చేసుకోండి. ఫోటో మనకి ఎలా అయితే ఉండనో అలా వస్తుంది. తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేసి జస్ట్ మీ 2 ఫింగర్స్తో మీరు సైజ్ పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు, తక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే మీరు ఏటైనా జరుపుకోవాలనుకుంటే ఇట్లా మీరు జరుపుకోవచ్చు, ఓకేనా? సో ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి, అంతే అనమాట. ఇక్కడ చూడండి, ప్లే చేసి చూపిస్తాను, మీకు తెలుస్తుంది. సో చూసారు కదా, ఇలా అయితే వస్తుంది సేమ్. తర్వాత ఇప్పుడు మీరు వీడియోని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ని క్లిక్ చేసి మీకు నచ్చిన వీడియో క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను కావాలనుకుంటే ఆ ప్రెజెంట్ని కూడా ఓపెన్ చేశాను. సో ఇందులో కూడా మనకు ఫోటో లేయర్ అయితే ఉంటుంది. చూడండి, ఫోటో లేయర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి పేరు దగ్గర క్లిక్ చేసి ఇక్కడ కూడా మీరు ఆ ఫోటో ప్లేస్లో మీకు నచ్చిన ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, రీప్లేస్ అవుతుంది. తర్వాత కింద ఫిల్ ఫిట్ స్ట్రెచ్లో ఫిట్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ ఫోటోని కూడా మీరు ఏంటంటే అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా? మీకు ఎట్లయితే మంచిగా అనిపిస్తుందో అట్లా అడ్జస్ట్ చేసుకోండి. సో అంతే అనమాట, చూస్తున్నారు కదా, ఇలా మనకు ఫోటో రీప్లేస్ అవుతుంది. ఇట్లా మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు ఎలైట్ మోషన్లో, చాలా ఈజీగా ఉంది కదా. ఇలా మనం మనకు నచ్చిన ఫోటోని రీప్లేస్మెంట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని సంక్రాంతి పండుగకు స్టేటస్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏంటంటే ఇదే ఎడిటింగ్ని కైన్ మాస్టర్లో కూడా ఎలా చేయాలో చూద్దాం. ఒకవేళ కైన్ మాస్టర్లో మీరు ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే కైన్ మాస్టర్ పరంగా ఉన్న లింక్స్ని క్లిక్ చేస్తే 2 బ్యాక్గ్రౌండ్ వీడియోస్ ఇస్తాను. రెండింటికి డిఫరెంట్ ఎఫెక్ట్లు అయితే ఉంటాయి. సో రెండింటిని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ మీకు క్రియేట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ ఎడిటింగ్ కాబట్టి 9:16ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ని క్లిక్ చేయండి. మనకు మీడియా బ్రౌజర్ అయితే వస్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి కదా 2, సో అందులో మీరు ఏంటంటే మీకు నచ్చిన ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా వీడియో, దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు అక్కడ మీరు ఏదైతే ఫోటోని యాడ్ చేసుకుందాం అనుకుంటారో దానికి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ని కట్ చేసుకుని పెట్టుకోండి. సో అట్లాంటి ఫోటోని ఏంటంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫోటో లేయర్ని క్లిక్ చేసి దీన్ని బ్యాక్గ్రౌండ్ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా జరుపుకోండి. సో తర్వాత ఇప్పుడు మీరు ఏంటంటే అక్కడ ఉన్న ఆ ఫోటో ఉంది కదా, అది వచ్చేసి మీరు కింది సైడ్ కన్నట్టుగా కొద్దిగా సైజ్ అనేది మీకు నచ్చినట్టుగా ఉంచుకొని అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా, కిందికి. సో చూడండి, ఇలా అయితే మనకు ఉంటుంది. అలాగే ఈ ఫోటోకి ఎన్ని యానిమేషన్ ఉంది దీంట్లోకి వెళ్తే ఇక్కడ డిఫరెంట్ యానిమేషన్స్ అయితే ఉంటాయి. ఇందులో మీరు మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు బాగా నచ్చింది వచ్చేసి ఇక్కడ ఎంటర్ స్లైడ్ అప్ అని ఉంది కదా, సో ఇదనమాట. దీన్ని ఇక్కడ నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే యానిమేషన్ అనేది మీకు నచ్చినంత వరకు అయితే మీరు ఉంచుకోవచ్చు. నేనైతే ఒక 0.5 పైన అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. సో చూడండి, ప్లే చేస్తాను, ఎలా ఉందో మీకు తెలుస్తుంది. ఇలా అయితే వస్తుంది అనమాట. సేమ్ ఇదే దానిలాగా మిగతా ఇంకోటి ఉంది కదా బ్యాక్గ్రౌండ్, దాంట్లో కూడా మీరు ఫోటోని ఇలాగే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మీకు చూపించడం కోసమని మళ్ళీ ఇంకో బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో వచ్చేసి మీరు ఫోటోని ఇక్కడ కొద్దిగా లెఫ్ట్ సైడ్ కన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి, సైజ్ అనేది మీకు నచ్చినంత వరకు ఉంచుకొని. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అనమాట. చూసారు కదా, ఇలాగే ఉంటుంది అనమాట ఎడిటింగ్ వచ్చేసి. సేమ్ ప్రాసెస్, మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని సెట్ చేసుకొని వీడియో అయితే ఎడిటింగ్ అయితే మీరు చేసుకోండి. ఎడిటింగ్ అయితే మనకు మొత్తం అయిపోయింది కదా. నెక్స్ట్ మనం ఏం చేయాలి, వీడియోని సేవ్ చేసుకోవాలి కాబట్టి ఎక్స్పోర్ట్ ఆప్షన్ని క్లిక్ చేసి వీడియో రిజల్యూషన్లో మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకుని సేవ్ as వీడియోని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి.